బెంగళూరులో జగన్ విందులు అందుకోసమేనా? వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆయనకు అంతో ఎంతో బీజేపీ నీడ దొరికింది. దాంతో ఆయన ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా నిద్రపోయారు. ఏపీలో ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కమలం నీడ కరువైపోయింది. ఇప్పుడు ఆయనకు నా అనేవారు ఎవ్వరు కూడా ఎక్కడ కనబడలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలు చరిత్రను సంబంధిత అధికారులు మరోసారి చదివితే అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆయనను కనీసం పరామర్శించేవారు ఎవరైనా ఉంటారా అంటే ఎంత వెతికినా కనబడటలేదు. కనీసం ఆడపడుచు షర్మిల కూడా ఓదార్చే పరిస్థితి లేదు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును కాదని ఓదార్చలేదు. కాబట్టి ఆయన ఆందోళన చెందక తప్పడం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఒక కొత్త ఇంటిని వెతుక్కుంటున్నారు. రాష్ట్ర ప్రజలు వరదలతో తల్లడిల్లుతుంటే పరామర్శ కార్యక్రమాన్ని మమ అనిపించారు. ఏదైనా జరగరానిది జరిగితే ఇప్పుడు ఆయనను పరామర్శించేవారు కావాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో మఖం వేశారు. అక్కడ కాంగ్రెస్ నాయకులను మచ్చిక చేసుకోవడానికి విందులు ఏర్పాటు చేశారని పెద్ద ఎత్తున ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. విందు ఆరగించడానికి కాంగ్రెస్ నాయకులు వస్తున్నారనేది స్పష్టం. కానీ ఎవరెవరు జగన్ పిలిస్తే విందుకు వచ్చి వెళ్తున్నారు అనే సమాచారాన్ని వైసీపీ నేతలు దాచిపెడుతున్నారు. విందుకు మాత్రం దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఒకరు వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే విషయం నుంచి నేటి వరకు కూడా ఆ ముఖ్య నేతలు ఏపీ బాధ్యతలు చూస్తున్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ కుటుంబంతో ఆ నాయకుడికి ఆరోగ్యకరమైన వాతావరణం కూడా ఉంది. ఆ వాతావరణంతోనే జగన్ ఆ నాయకుడితో సంధి మార్గం మంతనాలు జరుపుతున్నారని కొందరు ఏపీ కాంగ్రెస్ నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా చెవులు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి జగన్ ఎప్పుడైతే విడిపోయారో అప్పటి నుంచి కాంగ్రెస్పై ఎన్నో నిందలు మోపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ గడప తొక్కేదే లేదన్నట్టుగా ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ గడప తొక్కడానికి బెంగళూరులో మకాం వేశారు. జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీపై అబద్ధాలు సృష్టించి తన మీడియాలో రాయించుకున్నారు. పార్లమెంటులో మాజీ ప్రధాని నెహ్రూను కూడా వదిలిపెట్టలేదు. ఆ విమర్శలు విన్నవారికి అనేక అనుమానాలు కూడా కలిగినవి. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడేనా అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో కలిగినవి. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా నన్ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి ఓదార్పుతో పాటు మద్దతు ఇవ్వడానికి జగన్ బెంగళూరులో మకాం వేసినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ మద్దతు పొందడానికి తోబుట్టువు షర్మిలాను కాదని జగన్మోహన్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. రాజకీయ విందులు ఏర్పాటు చేశారు. అవి ఏ మేరకు విజయవంతమవుతాయో తెలియదు. ఎందుకంటే అవతలి వ్యక్తి అవసరం మేరకే విందులు విజయవంతమవుతాయి. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలరాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నీడ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్పై పడకుండా వైఎస్ షర్మిల కూడా ఢిల్లీలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం.